కలిసుంటే బలం కథ. ఒక పెద్ద అడవిలో గేదెల గుంపు ఉండేది. అవన్నీ చాలా సంతోషంగా కలిసిమెలిసి జీవించేవి. ప్రతిరోజూ కలిసి గడ్డి తింటూ ఒకదానికొకటి తోడుగా ఉండేవి. ఒకరోజు గేదెలు అన్నీ గడ్డి తింటూ ఉండగా అక్కడికి ఒక పెద్ద పులి వచ్చింది. దూరం నుంచి గేదెలను చూసి పులి మనసులో ఇలా అనుకుంది: ఇన్ని గేదెలున్నాయి, ఒక్కదాన్ని పట్టుకుంటే ఈరోజు మంచి విందు అని అనుకుని ఒక్కసారిగా గేదెల గుంపు మీద దూకింది. కాని పులి ఊహించినట్టు జరగలేదు. గేదెలు భయపడకుండా అన్నీ కలిసి పులిపై దాడి చేశాయి. కొమ్ములతో పొడిచాయి, కాళ్లతో తన్నాయి. గుంపుగా దాడి చేయడంతో పులి పట్టుకోలేకపోయింది. చివరికి పులి గట్టిగా గాయపడి ఇక్కడ ఉంటే ప్రాణం పోతుంది అని భయపడి అక్కడ్నుంచి పారిపోయింది. కొంత దూరం వెళ్ళి ఒక చెట్టు క్రింద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ బాధపడుతోంది. అప్పుడు అక్కడికొక చిన్న కుందేలు వచ్చింది. గాయపడిన పులిని చూసి ఎగతాళి చేస్తూ, అయ్యో, అడవికి రాజు అయిన పులి ఇలా పడుకున్నదేంటి అని నవ్వింది. అంతేకాదు, పులి దగ్గరకొచ్చి తన చిన్న కాళ్లతో ఎగిరి ఎగిరి తన్నింది కూడా. కాని పులి ఏమీ అనలేదు. కోపంగా ఉన్నా నిశ్శబ్దంగా పడుకుని ఉండిపోయింది. ఎందుకంటే తన పరిస్థితి బలహీనంగా ఉందని అది తెలుసుకుంది. కొంతసేపు ఎగతాళి చేసి కుందేలు అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. నీతి: కలిసుంటే బలం, అలాగే సమయం సరైనప్పుడు మాత్రమే స్పందించడం జ్ఞానం.